జగన్నాథ రహస్యం ఛేదించేందుకు రంగం సిద్ధమైంది. ఉత్కంఠ రేపిన రత్న భాండాగార ప్రవేశ ఘట్టం పూర్తయింది. స్వర్ణ రత్న వజ్రాలతో కూడిన జగన్నాథుడి నిధి మరి కాసేపట్లో బయటకు రానుంది. ఆ నిధి విలువ ఎంత అనేది త్వరలోనే తేలనుంది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం 4.5 దశాబ్దాలుగా ఎన్నో రకాల చర్చలు, ప్రచారాలు, వివాదాలకు కేంద్రమైంది. అందులోని అపారమైన సంపద ఉంది అంటూ ఎన్నో అంచనాలు, ఆపై ఆ నిధి ఉందా లేదా అంటూ ఎన్నో అనుమానాలు, ఇలా మరెన్నో చర్చల నడుమ ఆ భాండాగారంలో ఏముందనే ఉత్కంఠ భక్తుల్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఏర్పడిన హై పవర్ కమిటీ భాండాగారం తలుపులు తెరిచేందుకు సిద్ధమై 11 మందితో కూడిన టీం ఆపరేషన్ను సక్సెస్ చేసింది. 12వ శతాబ్దం నాటి పురాతన భాండాగారాన్ని మరమ్మతు చేపట్టనుంది ఆర్కియాలజీ విభాగం. ఈ నేపథ్యంలో అందులోని నిధిని ఆలయంలోని 2 చోట్లలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. దీనికోసం భారీ ఎత్తున చెక్కపెట్టెలను కూడా తరలించింది. ముందుగా మరమ్మతులు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండగా భాండాగారంలోని సంపద లెక్కింపు ప్రక్రియకు మరింత సమయం పట్టనున్నట్టుగా తెలుస్తోంది. హై పవర్ కమిటీ పర్యవేక్షణలో హై సెక్యూరిటీ నడుమ లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 4.5 దశాబ్దాల అనంతరం భాండాగారం తెరుచుకోవడంతో ఆలయం దగ్గరకు భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో భద్రత పెంచారు అధికారులు. పూరి జగన్నాథ ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. 12వ శతాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర స్వర్ణ రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు, నిధి పైభాగం ఛాంబర్లో ఉంటాయి. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉంది అంటారు. పూరి రాజుకు లొంగిపోయిన రాజుల వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ భాండాగారంలో ఉన్నాయనే ప్రచారం జరిగింది. రత్న భాండాగారంలోని ఆభరణాలకు సంబంధించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి కలెక్టర్ చార్లెస్ ఆధ్వర్యంలో విడుదలైంది. ఆ సమయంలో భాండాగారంలో బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, పలు రకాల వస్త్రాలు లభించాయి. ఆ తర్వాత 1978లో చివరిసారిగా రత్న భాండాగారం లెక్కలు బయటపడ్డాయి. అయితే 1978లో లోపలికి వెళ్లినప్పుడు చూసిన సంపదను నిపుణులు కూడా అంచనా వేయలేకపోయినట్టుగా తెలుస్తోంది. 1982, 1985లలో మరోసారి భాండాగారం తెరుచుకోగా అప్పటి లెక్కలను వెల్లడించలేదు. దాదాపు 46 ఏళ్ల అనంతరం భాండాగారం ఇప్పుడు తెరుచుకోవడంతో అందులోని సంపద విలువ ఎంత అనే ఆసక్తి నెలకొంది. మొత్తానికి పూరి జగన్నాథుడి భాండాగారం తాలూకా సంపదను వెలికి తీసేందుకు 11 మందితో కూడిన టీం ఆపరేషన్ సక్సెస్ చేసింది. ఎంత సంపద బయటకు వస్తుంది, ఈ సంపదకు సంబంధించి వివరాలు ఏంటి, ఇప్పటి వరకు ఆపరేషన్ ఎలా కొనసాగింది, దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతం పూరి జగన్నాథ స్వామి ఆలయం వద్ద పరిస్థితి ఏంటి? 12వ శతాబ్దం నాటి సంపదను వెలికి తీసే క్రమంలో అక్కడి సందడి ఎలా ఉంది? రాజేశ్వరి, ఒరిస్సాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఎట్టకేలకు తెరుచుకుంది. దాదాపు 40 సంవత్సరాలు పైగా ఈ రత్న భాండాగారాన్ని తెరవడం లేదు. అయితే ఇటీవల జరిగిన ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ప్రస్తుతం అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఎన్నికల్లో భాగంగా హామీ అనేది కూడా ఇచ్చింది. తమ అధికారంలోకి వస్తే పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచి అందులో ఉన్న నగలను లేదా ఇతరత్ర సంపదను మొత్తాన్ని కూడా లెక్కించి పబ్లిక్ కి వాటిని బహిర్గతం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 1:28 ఆ రహస్య గదిని తెరవడం జరిగింది. అయితే ఆ గదికి సంబంధించిన తాళం ఆలయం దగ్గర ఉండాలి, ఆలయ నిర్వాహకుల దగ్గర ఉండాల్సింది. కానీ ఆ తాళం ఎక్కడ పోయిందో అన్న కారణంతో గత కొద్ది రోజులుగా కాలయాపన చేశారు. చివరికి పూరిలోని గవర్నమెంట్ ట్రెజరీ ఆఫీసులో దానికి సంబంధించిన డూప్లికేట్ కీ దొరకడంతో దాని ఆధారంగా ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. అయితే మొత్తం 11 మందిని లోపలికి అనుమతించారు. దీనిపైన ఒరిస్సా ప్రభుత్వం నియమించిన కమిటీ హైకోర్టు మాజీ జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో చైర్మన్ గా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు సికే మహంతి, ఆలయానికి సంబంధించిన పాలనాధికారి అరవింద్ పాడి,
పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎస్పీ పాల్, పూరి రాజప్రతినిధితో పాటు ఆలయానికి సంబంధించిన సేవాయతుల 5గురిని లోపలికి అనుమతించారు. అయితే మొదట ఈ రత్న భాండాగారంలో విష సర్పాలన్నింటి కూడా ఉంటాయన్న కారణంతో కొంత లోపలికి వెళ్లే విషయంలో వీళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఈ స్నేక్ స్నాచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ సహాయంతో అక్కడ రత్న భాండాగారాన్ని తెచ్చారు. రత్న భాండాగారాన్ని తెరవనున్న నేపథ్యంలో శ్రీక్షేత్రంలో ఉదయం ప్రత్యేక పూజలన్నింటి కూడా నిర్వహించారు. గుండిచా మందిరానికి వెళ్లి జగన్నాథుడి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత లోకనాథ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. అక్కడ ఆజ్ఞమాల, అదేవిధంగా శ్రీచక్రం అంటే వీటిని తీసుకుని ఖజానా వద్దకు చేరుకున్నారు. అయితే శ్రీచక్రానికి రక్షగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి సన్నిధిలో కూడా పూజలన్నిటి కూడా నిర్వహించి రత్న భాండాగారాన్ని తెరిచారు. జాగ్రత్తగా స్నేక్ హెల్ప్ లైన్ తోటి దాదాపు 40 మందితో కూడిన ఓడిఆర్ఎఫ్ బృందం ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచడం కూడా జరిగింది. అవసరమైతే వీళ్ళను లోపలికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లన్నింటి కూడా చేశారు. చివరిగా 46 ఏళ్ల క్రితం 1978లో దీన్ని తెరిచి సంపద ఉన్న పెట్టెలు వీటన్నింటినీ కూడా లెక్కించారు. అయితే అవన్నీ కూడా జీర్ణ వ్యవస్థలో ఉన్నాయి, అంటే శిథిలా వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి వాటిని మార్చేందుకు వీలుగా 15 చెక్క పెట్టెలను సిద్ధం చేయించి వాటిని ఆలయానికి తీసుకొచ్చారు. వాటిలో 6ని ఆలయం సంబంధించిన గది ఏదైతే ఉందో అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఉంచారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 109 మునికా సేవలన్నింటి కూడా జరుగుతాయి. వాటిని నిర్ణీత వేళల్లోనే సేవాయతులు చేపడతారు. సో మొత్తం మీద కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు తెరిచి ఆ మేరకు భాండాగారాన్ని తెరవడం జరిగింది. అయితే ఈసారి లెక్కింపు తర్వాతనే జగన్నాథుడి ఆభరణాల విలువ పైన ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ రత్న భాండాగారం సంపదను మరొక చోటుకి తరలించి పటిష్ట భద్రత మధ్య వాటిని లెక్కిస్తామని చెప్పేసి కూడా ఒరిస్సా ప్రభుత్వం చెప్తోంది. రాజేశ్వరి. శిరీష్, అయితే ఇటీవలే రథయాత్ర జరిగింది స్వామివారికి సంబంధించి. అనంత పద్మనాభ స్వామి భాండాగారం బయటపడినప్పుడు ఎంత చర్చ జరిగిందో దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా అంత చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథుడి రత్న భాండాగార రహస్యం బయటకు వస్తున్న నేపథ్యంలో సో భక్తులు కూడా కొంతమంది సెంటిమెంట్ పరంగా కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే చర్చ కూడా నడుస్తోంది. సో ఏమంటున్నారు, ఈ రోజు ఇలా భాండాగారాన్ని వెలుపు తీయటం పట్ల భక్తజనం ఎలా స్పందిస్తున్నారు? అయితే అసలు సంపద ఎంత ఉందనే దానిపైన ఇప్పటివరకు అనుమానాలు అనేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే 1978లో చివరిసారిగా దీన్ని ఈ రత్న భాండాగారానికి సంబంధించిన గది తలుపులను తెరిచి సంపద లెక్కించారు. అప్పుడు 70 రోజులు ఈ సంపద లెక్కించడానికి సమయం పట్టింది. అయితే అందులో కొన్నింటిని వదిలివేశారు అన్న అనుమానాల నేపథ్యంలో ఈ రత్న భాండాగారానికి సంబంధించిన లెక్కలపైన సందేహాలన్నిటి కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో ఒరిస్సా హైకోర్టులో ఒక పిటిషన్ అనేది కూడా దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రత్న భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. సుప్రీంకోర్టుకు ఈ కేసు చేరినప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. ఎందుకంటే ఈ రహస్య గదులకు సంబంధించిన ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి, వర్షం నీరు లీక్ అయి గోడలు బీటలు వారుతున్నాయి. సో ఈ నేపథ్యంలో రత్న భాండాగారానికి మరమ్మతులు చేయాలని చెప్పేసి కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. కానీ 2019 ఏప్రిల్ 6వ తారీఖున నవీన్ పట్నాయక్ సర్కారు 13 మందితో కూడిన ఒక అధ్యయన కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ తలుపులు తెరవడానికి వెళ్ళినప్పుడు ఆ రహస్య గదికి సంబంధించిన తాళాలు చెవి కనపడలేదు. దాంతో సభ్యులందరూ కూడా వెనుదిరగడంతో ఇంకా అనుమానాలన్నింటి కూడా వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఈ చర్యలన్నిటి కూడా చేపట్టి అధ్యయనానికి జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించడం కూడా జరిగింది. డూప్లికేట్ తాళం చెవిని పూరి కలెక్టరేట్ లో ఉన్న ట్రెజరీలో గుర్తించారు. ఆ డూప్లికేట్ తాళం చెవిని తీసుకొని ప్రస్తుతం దీన్ని తెరవడం కూడా జరిగింది. అయితే గతంలో రఘువీర్ కమిటీ నివేదిక ఏదైతే ఉందో ఆ రఘువీర్ కమిటీ నివేదిక ఇప్పటివరకు కూడా వెల్లడి కాలేదు. సో తమ అధికారంలోకి వస్తే రత్న భాండాగారాన్ని తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి ప్రస్తుత ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ రత్న భాండాగారం తెరవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంతో బంగారం లోపల ఎలా ఉందో ఎవరికి కూడా అవగాహన లేదు కాబట్టి 46 సంవత్సరాలుగా ఎవరు కూడా లోపలికి వెళ్ళలేదు. సో వీటన్నిటిని కూడా నివృత్తి చేసేందుకే ప్రస్తుతం రత్న భాండాగారాన్ని కూడా తెరవడం జరిగింది. భక్తుల మనోభావాలకు దెబ్బతీయకుండా వాటిని సురక్షితంగా అందరి సమక్షంలో లెక్కించి రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ అవే పెట్టెల్లో ఉంచి అదే రత్న భాండాగారంలో భద్రపరిచేందుకు వీలుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సో మొత్తం కూడా ఒక పటిష్టమైన భద్రతా మధ్య వాటిని లెక్కించడం అనేది కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఆలయానికి సంబంధించి కూడా
ఒక పటిష్టమైన పాలక మండలిని కూడా ఏర్పాటు చేయాలనేది కూడా గత కొద్ది రోజులుగా డిమాండ్ వినిపిస్తుంది. సో దేశంలోని అతి పురాతనమైన మందిరాల్లో ఈ పూరి జగన్నాథ మందిరం కూడా ఒకటి కాబట్టి ఈ మందిరానికి పునర్వైభవం తెచ్చే విధంగా ప్రస్తుతం ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పేసి ప్రస్తుత ఒరిస్సా ప్రభుత్వం అయితే చెప్తుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి పూరి జగన్నాథుని రహస్యాన్ని ఛేదించేందుకు రంగం సిద్ధమైంది. రత్న భాండాగారం రహస్యం మరికొద్దిసేపట్లో బయటకు రాబోతోంది. ఇప్పటికే 11 మంది టీం ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే పూరి జగన్నాథుని భాండాగారంలో లభించే ఆభరణాలన్నింటినీ కూడా అతి భద్రంగా మళ్లీ భద్రపరిచేందుకు పెద్ద పెద్ద చెక్క పెట్టెలను సైతం సిద్ధం చేశారు. రత్న భాండాగార ప్రవేశ ఘట్టం పూర్తయింది. స్వర్ణ రత్న వజ్రాలతో కూడిన జగన్నాథుడి నిధి మరి కాసేపట్లో బయటకు రాబోతోంది. ఆ నిధి విలువ ఎంత అనేది త్వరలోనే తేలబోతోంది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం 4.5 దశాబ్దాలుగా ఎన్నో రకాల చర్చలు, ప్రచారాలు, వివాదాలకు కేంద్రమైంది. అందులోని అపార సంపద ఉంది అంటూ ఎన్నో అంచనాలు, ఆపై ఆ నిధి ఉందా లేదా అంటూ ఎన్నో అనుమానాలు, ఇలా మరెన్నో చర్చల నడుమ ఆ భాండాగారంలో ఏముందనే ఉత్కంఠ భక్తుల్లో క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఏర్పడిన హై పవర్ కమిటీ భాండాగారం తలుపులు తెరిచేందుకు సిద్ధమై 11 మందితో కూడిన టీంతో ఆపరేషన్ ను సక్సెస్ చేసింది. పన్నెండవ శతాబ్దం నాటి పురాతన భాండాగారాన్ని మరమ్మతు చేపట్టనుంది ఆర్కియాలజీ విభాగం. ఈ నేపథ్యంలో అందులోని నిధిని ఆలయంలోని 2 చోట్ల భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అందుకోసం భారీ ఎత్తున చెక్క పెట్టెలను కూడా తరలించింది. ముందుగా మరమ్మతులు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండగా భాండాగారంలోని సంపద లెక్కింపు ప్రక్రియకు మరింత సమయం పట్టనున్నట్టుగా తెలుస్తోంది. హై పవర్ కమిటీ పర్యవేక్షణలో హై సెక్యూరిటీ నడుమ లెక్కింపు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 4.5 దశాబ్దాల అనంతరం భాండాగారం తెరుచుకోవడంతో ఆలయం దగ్గరకు భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో భద్రత పెంచారు అధికారులు.